शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेशवस्वरूपिणी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती भगवती पूर्णेन्दुबिम्बावना। ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। मा गुरुभ्यो नमः। सीताराम गुरुभ्यो नमः। सीतारामदास गुरुभ्यो नमः। मातायै नमः। आदिलक्ष्मी मातायै नमो नमः। ఈరోజు కార్తీక మాస పురాణము 17వ అధ్యాయం ప్రారంభం. ఈరోజు 18వ తారీఖు నవంబర్ నెల 24వ సంవత్సరం సోమవారం. ఈరోజు కార్తీక మాస పురాణము 17వ అధ్యాయము ప్రారంభం. ముందుగా అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠలారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయంబులకు సమాధానం చెప్పుచూ ఉన్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహాధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వల్లనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని లొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను. దానిని మీకు నేను వివరించు ఉన్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించి ఉన్నది అని అంగీకరించుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించు ఉంటిని కనుక ఇంకను వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును. కాన అహం బ్రహ్మ యను వాక్యార్థముల గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లని చెప్పి ఉన్నారు. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అను చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఈ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి, సాక్షి, జ్ఞానస్వరూపి, శరీరేంద్రియములు మొదలగునవి వ్యాపారం నందు ప్రవర్తింపజేసి దానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒక రీతిని ప్రకాశించు నుండునదే ఆత్మ అనబడును. నేను అన్నది శరీరేంద్రియాదులలో నొకటి కాదని తెలుసుకొనుము. ఈ దేహేంద్రియాదులన్నింటినీ ఏది ప్రకాశింపజేయను అది నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములకు శరీరేంద్రియాదులు కూడా నామరూపముతో నుండి నశించునవియేగాక ఇటు దేహమునకు జాగ్రత్త స్వప్న సుష్టావస్థలు స్థూల సూక్ష్మాకార శరీరం బులను మూడింటి యందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము. ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకుని తిరుగునట్టుల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచున్నో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని తాను చేయును. నిద్రలో శరీరేంద్రియాదుల సంబంధము లేక గాఢ నిద్ర పోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతేనే సుఖంగా ఉంది అనుకున్నది ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాదులను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపముట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపము. తత్వమసి మొదలైన వాక్యములందరి త్వం అను పదమునకు కించిత్ జత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద
రూపమొక్కటియే నిలుచును, అదియే ఆత్మ దేహ లక్షణము. ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఆత్మ. ఒక కుండమును చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహింతుమో అటులనే ఈ దేహంతర్యామియకు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులసే కర్మఫల అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు, జీవుల కర్మఫల అనుభవింతుడనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూష నర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలేను. మంచి పనులు తలసిన చిత్తశుద్ధియు, దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఇట్లనెను. సప్తమాధ్యాయం అనగా 17వ రోజు పారాయణ సమాప్తము. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమసద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతయే నమో నమః. నమో నమః. శ్రీశైల మల్లికార్జున వాసాయ శ్రీ కాశీ విశ్వేశ్వరాయ దాక్షారామ భీమేశ్వరాయ సామలకోట క్షీర రామంగేశ్వరాయ పట్టశాచల శ్రీ వీరభద్రేశ్వరాయ పోలవరం శ్రీ మహానందీశ్వరాయ నమో నమః. నమో నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.